మాకు తోడుగా ఉంచి ఈ సమయంలో నాయన ఈ యొక్క ఆరాధనలో మీరు సహాయపడుతూ వస్తుందుకు స్తోత్రాలు. ముందుగా నీ బిడ్డలు ఆరాధించారు. ఈ సమయంలో మీ పరిశుద్ధ మాటలు కొద్ది నిమిషాలు మేము జ్ఞాపకం చేసుకుని పోతుండగా మాతో మాట్లాడమని, మహిమ తీర్చుకునమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి ఒక మాట చదువుకుందాం. మనము దేవుని వాక్యంలో నుండి బలిపీఠపు కొమ్ములు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బలిపీఠపు కొమ్ములు. ప్రియులారా, మనం దేవుని మందిరం అనగా మందసం దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మందసం చుట్టూ ప్రాకారం ఉంటుంది. మందసం చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఈ ప్రాకారమునకు ముఖద్వారం, ప్రధాన ద్వారము ఉంటుంది, మెయిన్ గేట్. ఈ ప్రాకార ద్వారము దాటి వెళ్ళగానే లోపల పక్క మొట్టమొదటిగా మనకు దర్శనమిచ్చేది లేదా కనపడేది ఏంటి అంటే బలిపీఠము. బలిపీఠము బలిపీఠము అనే పదాన్ని దేవుని బిడ్డలు, బైబిల్ పండితులు ఇలా చెప్తారు. బలిపీఠము అనగా వధస్థానము. వధస్థానము. ప్రియులారా, ఈ బలిపీఠము అనే పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఆల్టర్ అంటారు. ఆల్టర్. ముందుగా చెప్పుకున్నాం బలిపీఠము అనగా వధస్థానము అని చెప్పుకున్నాం. రెండవది, ఈ బలిపీఠమును ఇంగ్లీష్లో ఆల్టర్ అంటారు. ఈ ఆల్టర్ అనే పదము ప్రియులారా హిబ్రీ భాషలో ఒక క్రియ, రెండవది లాటిన్ భాషలో ఇంకొక క్రియగా మనకు కనిపిస్తుంది. హెబ్రీ భాషలో మనకు అర్థమయ్యే క్రియ ఏంటంటే వధించబడుట లేదా నరకబడుట లేదా చంపబడుట అనే అర్థం వచ్చేటట్టు ఈ ఆల్టర్ అనే దాన్ని ఉపయోగించారు. బలిపీఠము అనగా ఆల్టర్ అంటే హీబ్రూలో ఏమనుందంటే వధించబడుట లేదా చంపబడుట లేదా నరకబడుట అని అర్థం వస్తుంది. దాని క్రియ హీబ్రూలో, దాని క్రియ. రెండవది, ఆల్టర్ అనే పదానికి లాటిన్ క్రియ ఏంటి అంటే లాటిన్ క్రియ ఉన్నతమైనది లేదా ఉన్నతమైన స్థలము, ఎత్తైన లేక గొప్ప స్థలము అని అర్థం. ప్రియులారా, ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు విన్నారు. మొదటిది బలిపీఠము అంటే ఏమనుకున్నాం? వధస్థానము, వధించబడే స్థానము. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మీద బలియాగము చేయడాన్ని చూపిస్తూ ఉంది. యేసయ్య శిలువ బలియాగాన్ని చూపిస్తుంది బలిపీఠం. బలిపీఠం ప్రధాన మందిరానికి వెలుపల ఆవరణంలో ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ప్రకారం ప్రియులారా ఆయన గవిని వెలుపల శిలువ వేయబడి బలి చేయబడి చంపబడ్డారు. ఈ అర్థం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బలియాగము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగము ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది అని అర్థం వస్తుంది. శ్రేష్టమైన క్రీస్తు శిలువ బలియాగాన్ని ఈ బలిపీఠము మనకు తెలియజేస్తుంది. ఈ బలిపీఠము ఇప్పుడు మన ధ్యాన భాగము బలిపీఠముకు ఉన్నటువంటి కొమ్ములు. ఈ కొమ్ముల్లో నుంచి మనం రెండు విషయాలు నేర్చుకుందాం. 2 విషయాలు. మొదటి విషయం ఏంటంటే బలిపీఠపు కొమ్ముల యొక్క నిర్మాణము. మొదటి విషయం
బలిపీఠపు కొమ్ముల యొక్క నిర్మాణము. రెండో విషయము, బలిపీఠపు కొమ్ముల యొక్క ప్రత్యేకత లేదా ప్రాముఖ్యత. వరుసగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట ఇది మనం అర్థం చేసుకోవడానికి రండి, నిర్గమకాండం 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. నిర్గమకాండం 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు 5 మూరల పొడుగు 5 మూరలు వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము సచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. గమనిస్తున్నారా? ఇక్కడ బలిపీఠము యొక్క నిర్మాణాన్ని గురించి 4 విషయాలు చెప్పబడ్డాయి. బలిపీఠం యొక్క నిర్మాణాన్ని గురించి 4 విషయాలు చెప్పబడ్డాయి. అందులో మొదటిది ఏంటండి? బలిపీఠము కొమ్ములు ఇలా ఉన్నాయి. 2వ వచనం, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. గమనిస్తున్నారా? మొదటి మాట ఏకాండముగా ఉండవలెను. ఏకాండము అనగా ఏకమైనది, ఖండింప తగనిది, ఏకమైనది, విడదీయలేనిది. కాబట్టి దీని అర్థం ఏకాండము అంటే అది విడదీయలేనిది, ఐక్యమైనది అంటే కలిసిపోయేది. ప్రియ స్నేహితులారా, దీని అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. దేవుని వాక్యము యోహాను వ్రాసిన సువార్త. యోహాను రాసిన సువార్త అండి 17వ అధ్యాయము. యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయము నేను చదువుతున్నాను. 22వ వచనము. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. వినరా? మనము ఏకమై ఉన్నలాగున అనగా యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి అయిన దేవుడు, ఇరువురు ఏమై ఉన్నారండి? ఏకమై ఉన్నారు. వారు వేరుగా లేరు కదండి, వేరుగా లేరు. అలాగైతే ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో 5వ వాక్యం నేను చదువుతున్నాను. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. ఇక 2 విషయాలు నేను చదువుతూ వచ్చాను. మొదటి మాట, యేసు ప్రభువారు ప్రార్థిస్తూ ప్రియులారా పలికిన మాట, మనము ఏకమై ఉన్నలాగున అనగా తండ్రి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నారండి? ఏకమై ఉన్నారు. ఏకాండము అంటే వారు విడదీయలేని వారుగా ఉన్నారు. తండ్రిని కుమారుణ్ణి ఎవరు విడదీయలేరు వారు కదండి. అందుకనే మన తండ్రిని, మన దేవుని ఏమన్నారండి? త్రియేక దేవుడు అన్నారు. అదే విధంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదివిన మాట, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీరు నా యందు నిలిచి ఉండాలి అంటే దీని అర్థం మీరు నాతో ఏకాండముగా అంటే ఏకముగా ఉండాలి. ఏకముగా ఉంటే ఫలిస్తారు.
ఏకముగా లేకపోతే ఫలించరు అనేది దీని భావన కదండి. కాబట్టి మనము క్రీస్తుతో కూడా ఏకమై ఉన్నాము అనే సత్యాన్ని గమనించాలి. ఇది ఏమండి, ఏ కాండము అనగా ఏకమై ఉన్నాడు, ఏకమై ఉన్నాము. రెండో మాట రండి, 27వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం, నిర్గమకాండం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము సత్సౌకముగా ఉండవలెను. ఎలా ఉండాలట? సత్సౌకముగా అంటే అర్థం ఏంటి? పొడవు ఎంతో, వెడల్పు అంతే. అంటే 4 మూలల సమానము. ఏమండి, ఇది సమానము అనే మాటను చూపిస్తుంది. కాబట్టి క్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏమండి, క్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఏం చదువుతామండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఎవ్రీ మ్యాన్, ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. అంటే ప్రభువులో ఏం లేదు చెప్పండి? భేదము లేదు. ఇంకో మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం రండి, 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? ఏమండి, పేతురు అంటున్నాడు. పేతురు అంతకుముందు ఏమనుకున్నాడంటే రక్షణ యూదుల కొరకే, యూదుల్లోనే పరిచర్య చేయాలి, అన్ని జనులు దగ్గరకు పోకూడదు, యూదులు ప్రత్యేకం, అన్య జనులు పనికి మాలిన వారు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. అందుకే దేవుడు ఆయనకి ఒక దర్శనం చూపించాడు. ఏమండి, ఆకాశము తెరువబడి అతని ముందర ఒక దుప్పటి వంటి పాత్ర వచ్చింది. ఆ పాత్రలో రకరకాల జంతువులు ఉన్నాయి, చతుష్పాత జంతువులు, ప్రాకు పురుగులు, రకరకాలు ఉన్నాయి. ప్రభువారు అన్నారు, నీవు వాటిని చంపుకొని తిను పేతురు అన్నారు. నిషిద్ధమైనది నా నోట పడలేదు ప్రభువా అన్నాడు పేతురు. అయితే ఇక్కడ ప్రియులారా, కొర్నేలి ఇంటికి వచ్చిన తర్వాత ఆ దర్శన భావమును అర్థం చేసుకుని ఏమన్నాడండి? 34వ వచనం, దేవుడు పక్షపాతి కాదు కదండి, ఆయన అన్యజనులను కూడా ప్రేమించుచున్నాడు అని అర్థం కదండి. అన్యజనులను కూడా ప్రేమించుచున్నాడు కదండి. స్నేహితుడా, దేవుడు అందరికీ దేవుడు, ప్రభువు అందరికీ ప్రభువు. అందుకే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని పౌలు ప్రకటించాడు కదండి. అవును ప్రియులరా, ఇక్కడ మొదటి మాట మనం ఏం నేర్చుకున్నాం? ఏ కాండము విడదీయలేని బంధముతో ఉన్నాడు. రెండవది, ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. వినరా? ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. రెండవది, బలిపీఠము సత్సౌకముగా ఉన్నది. సత్సౌకము అంటే సమానము. ఆయన అందరి ఎడల సమానమైన ప్రేమను చూపిస్తున్నాడు. యూదుడని లేదు, హెలేనీయులని లేదు, అన్యజనులని లేదు, అందరినీ ప్రేమిస్తున్నారు యేసు క్రీస్తు ప్రభు. ఈ మాట బలిపీఠం మనకు నేర్పిస్తుంది. అందుకే ప్రభువారు అన్నారు, ఇదిగో నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తం అని ప్రభువారు చెప్పారు. సో కాబట్టి ఆయన చిందించిన రక్తం యూదుల కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు, ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఈ సంగతి మనం గమనించాలి.
ఇక మూడవది చూడండి, బలిపీఠము కొమ్ములు లేదా బలిపీఠము దేంతో చేయాలట? చూడండి మరలా మొదటి వచనం, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. దేంతో చేయమన్నాడండి? తుమ్మకర్ర. ఏమండి? దేవదారు కర్ర ఉంది. ఏమండి? దేవదారు కర్ర ఉంది. ఇంకా రకరకాలు బైబిల్లో సరళమానులు, దేవదారు మానులు కదండి, గంధపు చెక్కలు చాలా ఉన్నాయి. అవి ఎంతో మహిమ గలవి, గొప్పవి. సరళమానులట సువాసన ఇస్తాయట, దేవదారు మానులు గుబాళిస్తాయట. ఇక గంధపు మానులు ఇక చెప్పేవి అవి సుగంధంతో పుట్టినవి. కానీ దేవుడు ఈ తుమ్మకర్రను ఎందుకు కోరుకున్నాడు? ప్రియులారా, తుమ్మకర్ర మొదటిగా శాపానికి గుర్తు. అందుకనే ఆదికాండంలో మనం చదువుతాం కదండి, ఆదికాండంలో అది మీకు 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం నేను చదువుతాను. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నదివి, ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు. విన్నరా? ఈ ముళ్ళ తుప్పలు, ఈ గచ్చ పొదలు ఎప్పుడు మొలిచినాయి అనగా, ప్రియులారా, దేవుడు భూమిని శపించిన తరువాత అవి మొలిచినాయి. అనగా తుమ్మకర్ర, రెండవది తుమ్మకర్ర నల్లగా ఉంటుంది కదండి, తుమ్మకర్ర నల్లగా ఉంటుంది. మూడవది తుమ్మకర్ర ముళ్ళుగా ఉంటుంది కదండి. ఇంకా అంతేకాదు, ఈ తుమ్మకర్ర కర్రలన్నిటిలో కల్లా నిషేధించబడిన కర్ర. దీని అర్థం ఏమిటి? ఈ యొక్క తుమ్మకర్ర యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది. మానవత్వము, ఆయన మనుష్యుడు. రెండవది తుమ్మకర్ర శపించబడినది. అందుకనే గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ధర్మశాస్త్రము వలన వచ్చిన శాపమును విమోచించడానికి మన కోసం ఏమయ్యాడండి? శాపగ్రాహి అయ్యాడు. ఏమండి? శాపమాయను అని మెయిన్లో ఉంది, ఫుట్నోట్లో శాపగ్రాహి ఆయను అని ఉంటుంది కదండి. దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళు ఆయన శాపగ్రస్తుడయ్యాడు అనేదానికి. అంతేకాదు, నలుపు పాపానికి సూచన. ఆయన మన కోసము పాపమాయను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలో, బహుశా 21వ వచనం అనుకుంటా, చదువుతాం. అక్కడ ఏం చదువుతాము అంటే, ప్రియులరా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. నేను చదువుతానమ్మా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతిగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేయబడింది. వినరా? ఆయన పాపముగా. ఇంకా చదువుకుంటూ పోతే మూల భాషలో పాపిగా ఎంచబడ్డాడు ఆయన. కాబట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు, పాపిగా ఎంచబడ్డాడు, శాపగ్రస్తుడయ్యాడు, అంటే శాపముగా చేయబడ్డాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు కదండి. చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అండి 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. వినరా? ఇది ప్రభువారి యొక్క తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది కదండి. కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు జీవితం తుమ్మకర్ర. ఇక ఆఖరి మాట,
బలిపీఠపు కొమ్ములు దేంతో చేయబడ్డాయి? 2వ వచనం, నిర్గమకాండం 27వ అధ్యాయము 2వ వచనం. దాని 4 కొమ్ములను, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. విన్నదా? ఇత్తడి రేకు. బలిపీఠం ఏకాండంగా ఉంది, బలిపీఠం చచ్చౌకంగా ఉంది, బలిపీఠం తుమ్మకర్రతో చేయబడింది. బలిపీఠముకు కొమ్ములకు ఏమి పొదగబడిందండి? ఇత్తడి రేకు పొదగబడింది. ఇత్తడి ప్రాయశ్చిత్తానికి, తీర్పుకు సూచన. గమనించారా? ప్రాయశ్చిత్తానికి, తీర్పుకు సూచన. మన పాప పరిహారము నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా ప్రభువారు సిలువ అనే బలిపీఠం మీద బలి అయిపోయినారు. మొదటి మాట కదండి. రెండవది, ఆయన అన్యాయపు తీర్పు పొందారు కదండి. ఆయన అన్యాయపు తీర్పు పొందారు. చూడండి, యెషయా గ్రంథం, యెషయా పుస్తకం 53వ అధ్యాయము. రైట్, 53వ అధ్యాయము 53లో 8వ వాక్యం చదువుకుందాం. 8వ వాక్యం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? వినరా? అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. అందుకనే భక్త పౌలు హెబ్రీ గ్రంథంలో అంటాడు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన కదండి. అయినప్పటికీ ఇంకా పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం నుంచి 25వ వాక్యం వరకు మనం చదువుకుంటూ వెళ్తే, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన ఏ పాపమో చెయ్యలేదు. అయితే ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఎలాగండి? మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడ్డాడు. మన దోషముల కొరకై ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. గమనిస్తున్నారా? కాబట్టి మొట్టమొదటిగా బలిపీఠము యొక్క నిర్మాణములో 4 విషయాలు మనం చూసాం. మొదటిది ఏం చెప్పండి? మొదటిది ఏంటండి? 1, అది ఏకాండముగా చేయబడింది. ఏకాండము అంటే సమానము, ఆయన విడదీయలేని. అంతేకాదు, ఆయన ప్రియులారా అందరినీ సమానంగా ప్రేమిస్తున్నారు. నంబర్ 2, రెండోది ఏంటండి? ఆ బలిపీఠము సత్సౌకముగా ఉన్నది. సత్సౌకముగా ఉన్నది, సమానత్వాన్ని చూపిస్తుంది. మూడవది, ఆ బలిపీఠము తుమ్మకర్రతో చేయబడింది. అనగా క్రీస్తు ప్రభువారు మహాదేవుడయుండి కూడా మానవుడుగా, పాపిగా, శాపగ్రస్తుడిగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. 4వదిగా, అది ఇత్తడి రేకుతో పొదిగింపబడింది. అనగా ప్రియులారా, ఇది మనకేమి నేర్పుతుంది అంటే, ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడు. న్యాయంగా మనం పొందాల్సిన శిక్ష. అందుకనే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను అని చదువుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం కదూ. అంతేకాదు, రోమపత్రిక 4వ అధ్యాయము 25లో కూడా మనం చదువుతాం. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చడానికి లేపబడిను.
కదండి. కానీ బలిపీఠము నిర్మాణములో క్రీస్తు ప్రభువారి యొక్క 4 విషయాలు మనం చూసాం. ప్రియులారా, ఆయన మనతో దేవునితో కలిసిపోయాడు, మనల్ని ఆయనతో కలుపుకుంటున్నాడు. రెండవది, ఆయన ప్రియులారా ఎడదీయలేని గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. అందరినీ ప్రేమించేవాడు. ఆయన ప్రేమకు కొరత లేదు, కొలత లేదు. మూడవ విషయము అది తుమ్మకర్రతో చేయబడింది. యేసు ప్రభువారు మన కొరకు తగ్గించుకున్నాడు. అలాగైతే మనం కూడా తగ్గించుకోవలసిన వారమై ఉన్నాము. నాలుగవదిగా ప్రియులారా, ఆ యొక్క రేకు, ఇత్తడి రేకు తీర్పును చూపిస్తుంది అనుకున్నాం. కాబట్టి ఆయన మన కోసం అన్యాయపు తీర్పు నొందాడు. అలాగే మనం కూడా ప్రభువు కోసం నిందలైన, కష్టాలైన, సమస్యలైన మనము భరించవలసిన వారమై ఉన్నాం. ఇక రెండో భాగంలో వెళదాం. మొదటి భాగం బలిపీఠము యొక్క నిర్మాణము, అందులో కొమ్ముల నిర్మాణము, ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. ఇక రెండవది బలిపీఠపు కొమ్ముల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏమిటి? దీంట్లో మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కొమ్ములు ఎలా ఉన్నాయి? దాని 4 మూలలను, 2వ వచనం, 27వ అధ్యాయము 2వ వచనం, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను, దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను, దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ప్రియులారా, ఈ కొమ్ములు 4 ఉన్నాయి. ఈ 4 కొమ్ములు నలుదిక్కులను చూపిస్తుంది. భూమి యొక్క నలుదిక్కులను ప్రభువారు ప్రేమిస్తున్నారు. రెండవది, ఈ 4 దిక్కులకు ఉన్న 4 కొమ్ములు ఎలా ఉంటాయి అంటే ప్రియులారా, అవి బయటికి చేయి చాపినట్టుగా ఉంటాయి. ఆ యొక్క బలిపీఠ కొమ్ములు 4 మూలలా చెక్కబడతాయి. వాటి కొనలు వెలుపలికి త్రిప్పబడ్డట్టుగా ఉంటాయి, వెలుపలికి చూతబడ్డట్టుగా ఉంటాయి. దీని అర్థము ఏమిటి? మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో వినరా? ఏమండి, ఆయన తూర్పు దిక్కువారే, పడమర దిక్కువారులారా, కేవలం ఉత్తర దిక్కువారులారా, కేవలం దక్షిణ దిక్కువారులారా అనలేదు. భూదిగంతములు, ఏమండి, అందరినీ ఆయన పిలుస్తున్నాడు. ఈ కొమ్ములు బయట వైపు చాపబడి ఉంటాయి అంటే ఎలా ఉంటాయండి? యెషయా గ్రంథంలో ఉంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపి పిలుచుచున్నాను అన్నారు. పిల్లల లోబడనొల్లని తూర్పు వారు, లోబడనొల్లని పడమడి వారు, లేదా ఉత్తరం వారు, దక్షిణ వారు అని సపరేషన్ లేదు, అందరినీ. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం ఇలాగ చదువుతాం. ఏమంటున్నారండి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అంటారు కదండి. కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇంకో మాట కూడా చూద్దాం రండి. లూకా రాసిన సువార్త అని 13వ అధ్యాయము, లూకా రాసిన సువార్త అని 13వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. 29వ వచనం, మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. వినరా? దెర్ ఇస్ నో సపరేషన్. అందరికీ ఆహ్వానం, అందరినీ పిలుస్తున్నారు ఆయన.
అందరినీ పిలుస్తున్నారు. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం ఈ మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. ఇంకా మనం 6 విషయాలు ధ్యానం చేయాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా పుస్తకం అండి, 5వ అధ్యాయము. 5వ అధ్యాయంలో రైట్ 26వ వచనాన్ని నేను చదువుతాను. 26వ వచనం. ఆయన దూరమునున్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తెను, భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదుగో వారు త్వరపడి వేగముగా వచ్చుతున్నారు. వినరా ఏమంటున్నాడండి ఆయన? భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈల వేసి పిలుస్తున్నాడు. ఏమండి, ఈ బలిపీఠపు కొమ్ములు ప్రభువారి యొక్క పిలుపును జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన ఏమండి, క్రీస్తు ప్రభువారు ఎంతమంది కొరకు చనిపోయారు? పేతురు అనుకున్నాడు యూదుల కోసం మాత్రమే అని. కాదండి, ఆయన ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు. అందుకనే యేసయ్య పుట్టినప్పుడు దేవుని దూత ప్రకటించారు. ఏమని? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే అందరికీ, ఏమండి, అందులో భేదం లేదు. ఒక వర్గమని, ఒక జాతని, ఒక దేశమని, ఒక ఖండమని కాదు. అందరికీ ఈ మాట గమనించాలి. ఇది మొదటి మాట. బలిపీఠపు కొమ్ములు 4 దిక్కులు చూపిస్తున్నాయి. బయటికి చాపి ఉండుట అందరినీ ఆహ్వానిస్తున్నట్టు చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ స్నేహితుడా, సోదరి, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు రమ్మని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో మాట, బలిపీఠపు కొమ్ములు ఆయన శక్తిని చూపిస్తున్నాయి. ఆయన శక్తిని. రండి, ద్వితీయోపదేశ కాండము చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 17వ వచనం. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలుగును. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోచివేయును. వినరా? అవి గురిపోతు కొమ్ములట, బలముతో తోసివేస్తాట. దీని అర్థం ఆయన బలవంతుడైన దేవుడు. దేవుని వాక్యంలో మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మైటీ గాడ్. ఆయన బలవంతుడు. అందుకనే మరణము ఆయన్ని జయించుట లేదా దాచియుంచుట అసాధ్యం కదండి. నిజమే, మరణమును జయించిన బలవంతుడైన దేవుడు ఆయన. అందుకనే ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యం. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఎలా ఉందంట? ఏమండి, మైటీ గాడ్. ఏమండి, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన కొమ్ములు బలమైనవి. ఏమండి, గొర్రెపిల్ల కొమ్ములు ఎటువంటివి అట? బలమైనవి. ఈ కొమ్ములు క్రీస్తు ప్రభువారి యొక్క చేతులను చూపిస్తున్నాయి. ఆయన పిలుస్తున్నాడు. ఈ కొమ్ములు ఆయన బలమైన హస్తాన్ని చూపిస్తున్నాయి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు. ఎటువంటిదండి? బలమైన హస్తము. ఏమండి, మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ కదండి. ఇంకో మాట
చదవండి, ఇది చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏమండి, రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు. ఏమండి, ఆయన శక్తిని చూపిస్తున్నాయి. ఏమండి, బలమైన కొమ్ములు, బలమైన దేవుడు, బలమైన రక్షణ కదండి. అవును, గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయండి? 7 కొమ్ములు ఉన్నాయి. గొర్రెపిల్లకు 7 కొమ్ములు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు సాతానుకు అనగా క్రూర మృగానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? మనం ప్రకటన గ్రంథం కూడా చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది, 10 కొమ్ములు. అయితే గొర్రెపిల్ల 7 కొమ్ములు, సాతాను 10 కొమ్ములను విరగదీసి గెలుస్తుంది. ఎందుకంటే ఆయన కొమ్ములు బలమైనవి, బలమైనవి. ఇక 3వ విషయాన్ని గురించి మాట్లాడతాను. 3వ విషయం, ప్రియులారా రండి, నిర్గమకాండం 29వ అధ్యాయము. నిర్గమకాండం 29వ అధ్యాయము 12వ వచనం, ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేలుతో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. వినరా, ఇక్కడ బలిపీఠం మీద వధించబడిన బలి పశువు యొక్క రక్తము ఏం చేయాలి? ఆ కొమ్ములకు తగలాలి, లేదా ఆ కొమ్ములకు చెమరాలి. రక్తం కలుషహరణం అని వేదంలో అన్నారు. రక్తము పాపమును కడిగివేసేది. ఏమండి, అందుకనే భక్తుడైన యోహాను పత్రికలో రాశాడు, 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను విడిపించును, లేదా రక్షించును, కడిగివేయును కదండి. ప్రకటన గ్రంథం 1:6లో మనం చదువుతాం, ఆయన తన రక్తము చేత మన పాపముల నుండి మనలను విమోచించును లేదా కడిగెను అని చదువుతున్నాం అక్కడ. కాబట్టి ఈ రక్తము తగిలిన కొమ్ములు రక్షణను చూపిస్తున్నాయి. ఏమండి, రక్షణ. లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన రక్షణ శృంగము అనే మాట, 70వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 70వ వచనంలో రక్షణ శృంగము అనే మాట మనం చదువుతాం. 1వ అధ్యాయము 69, 70 కలిసి ఉన్నాయి. కాబట్టి తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇక్కడ రక్షించు కొమ్ము, శృంగము అంటే కొమ్ము అనే అర్థం వస్తుంది కదండి. శృంగము అంటే కొమ్ము అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ కొమ్ములు రక్తము తగులుగానే ఏమండి పాప విమోచన, పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది. కాబట్టి బలిపీఠపు కొమ్ములు రక్షణను చూపిస్తున్నాయి. రే స్నేహితుడా, సోదరి, నీవు ఎట్టి పాపంలో ఉన్నా సరే ప్రభువారు అన్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పారు. అంతేకాదండి, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఏమండి, పాట పాడతాం కదండి, ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన క్షమించే దేవుడు. కానీ పాపులను రక్షించడానికి తన ప్రాణాన్ని, రక్తాన్ని చిందించిన దేవుడు. ఆయన రక్తం శిలువ మాను మీద పడి ఆ మాను మీద నుంచి దిగదారినప్పుడు, బెన్హర్ స్టోరీ అదే, ఆ రక్తము ఆ భయంకరమైన తుఫానులో నీళ్ళలో కలిసి ప్రియులారా ప్రవహించి
కుష్ఠరోగులకు తగలగానే ఆ కుష్ఠరోగులంతా బాగుపడ్డారు కదండి. కాబట్టి యేసు రక్తము నిన్ను రక్షిస్తుంది, యేసు రక్తము నిన్ను స్వస్థపరుస్తుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. అంతేకాదండి, ఇంకో మాట, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 51వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 51వ వచనం చదువుతాను. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠము కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలని మనవి చేయనట్లు సొలొమోనునకు సమాచారము రాగా. వినరా? ఇక్కడ అదోనియా బలిపీఠపు కొమ్ములు ఎందుకు పట్టుకున్నాడు? ఎవరైనా సరే పాపం చేసి లేదా తప్పు చేసి, ఆ తప్పు తెలియక చేసి ప్రాణ భయంతో వచ్చి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే, అంతేకాదు ఆశ్రయపురములు అనే ఒక గొప్ప పాట ఉంది. ఆ ఆశ్రయపురములలో దేవుని మందిరానికి వచ్చి ఒకడు తెలియక తప్పు చేసి ఒక మనిషి ప్రాణం పోవడానికి కారకుడై భయంతో పరుగెత్తుకుని వచ్చి బలిపీఠపు కొమ్ములు గనక పట్టుకొని కన్నీరు విడిచి పశ్చాత్తాప పడితే వాడు క్షమించబడతాడు కదండి. కాబట్టి బలిపీఠపు కొమ్ములు, క్షమించే కొమ్ములు క్రీస్తు ప్రభువారి చేతులు, అంతేకాదు రక్షించే కొమ్ములు క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ. అంతేకాదు ఈ బలిపీఠపు కొమ్ములు క్రీస్తునే చూపిస్తున్నాయి. అందుకని లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూద్దాం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక కదండి. యేసు అనగా రక్షకుడు కదండి, రక్షించు దేవుడు. ఇక 4వ విషయం చూద్దాం. లేవీకాండం 25వ అధ్యాయం. లేవీకాండం దగ్గరికి రండి. 25వ అధ్యాయము 25వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50 సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. వినరా? ఇక్కడ శృంగనాదము అంటాడు. ఈ శృంగనాదము దేంతో చేయాలి? బూరలతో చేయాలి. ఈ బూరలు దేంతో చేయబడ్డాయి? దుప్పి లేదా గొర్రె కొమ్ములతో చేయబడ్డాయి. దుప్పి కొమ్ములతో చేయబడ్డాయి. కాబట్టి కొమ్ములు ఊదుతారు. స్నేహితులారా, ఈ కొమ్ములు వీదినప్పుడు రక్షణ కలిగిందని గుర్తు. రెండవది సువార్తకు గుర్తు. దేవుడు మిమ్ములనందరినీ గొర్రెపిల్ల రక్తం వలన ఐగుప్తు దేశము నుండి విడిపించినాడు అని మీరు గుర్తు చేసుకునుడి అని శృంగనాదము వినిపించబడుతుంది. దాన్ని శృంగధ్వనుల పండుగ అంటారు. ఇదే సువార్త పండుగ. దేవుని బిడ్డలారా, అలాగే క్రీస్తు ప్రభు సిలువలో బలి అవుట ద్వారా, ఆయన పాపుల కొరకు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా, ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా పాపికి రక్షణ, ఈ లోకము నుండి విమోచన, మోక్ష ప్రాప్తి కలుగుతుందని సువార్త వినిపించబడుతుంది కదండి. కాబట్టి ఈ యొక్క కొమ్ములతో చేయబడిన బూరలు ఊదినప్పుడు జయధ్వనులు వినబడతాయి. జయధ్వనులు కదండి. నిజమే ప్రియులరా. ఇది ప్రియులరా దేనికి గుర్తు అంటే, ఇక్కడ కొన్ని విషయాలు నేను చదువుతాను. సంఖ్యాకాండం
సంఖ్యాకాండం 10వ అధ్యాయము. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనం. మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పున దిగి ఉన్న సైన్యమును సాగవలెను. సైన్యం యుద్ధానికి సాగేటప్పుడు వారు బయలుదేరాలి అనే దానికి ఈ యొక్క కొమ్ము బూరల ఊదినప్పుడు వారు బయలుదేరతారు. ఇది యుద్ధానికి సూచన. అలాగే సువార్త సిద్ధపాటుకు సూచన. పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది యేసు ప్రభువును నమ్ముకొని పరలోకానికి సిద్ధపడాలి, పరలోకానికి ప్రయాణం కావాలి. ఇంకొక మాట ప్రియులారా, 9వ వచనం, మిమ్మును బాధించు శత్రువులను విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుంచి రక్షింపబడుదురు. అనగా యుద్ధములో జయమునకు సూచన. ప్రియులారా, 10వ వచనం కూడా చదువుతాను. మరియు ఉత్సవ దినమందు నియామక కాలముల యందును నెలల ఆరంభములందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. వినండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మొదటిది, యుద్ధమునకు సాగేటప్పుడు. మొదటి మాట సువార్త సూచన అని చెప్పుకున్నాం. మొదటిది సువార్తకు సూచన. రెండవది పరిచర్యకు సూచన. సువార్త సేవకు దళంగా బయలుదేరాలి. మూడవది ప్రియులారా, దేవుని రక్షణకు, అనగా దేవుడు మనలను రక్షించుతాడు అని. మూడవది విజయానికి సూచన, జయధ్వనులతో విజయానికి సూచన. నాలుగవది ఆయన సన్నిధికి సూచన. మీరు దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా ఊదాలి. ప్రియులారా, కాబట్టి ఈ యొక్క పొటేలు కొమ్ములు బూరలుగా చేసి ఊదటాన్ని దేని చూపిస్తుందంటే సువార్తను చూపిస్తుంది, సువార్త సేవను చూపిస్తుంది, దేవుని కొరకు సాతానుతో పోరాటాన్ని చూపిస్తుంది, దేవుని సన్నిధానములో సాతాను మీద పొందే విజయాన్ని చూపిస్తుంది. అంతేకాదు, దేవుని సన్నిధిలో కూడా వారు కొమ్ము బూరలు ఊదుతారు, పొటేలు కొమ్ము బూరలు. అప్పుడు వారందరూ దేవుని సన్నిధిలో యెహోవాకు జయము, దేవునికి స్తోత్రమని ఆరాధిస్తారు. ఏమండి, ప్రభావానికి సూచన. ఇప్పుడు చదువుదాం ప్రియులారా ఇంకొక మాట. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. ఏం చదువుతాము అంటే 34వ వచనం. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనిని పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కని ప్రకటన చేయవలెను. కాబట్టి రాజు వస్తున్నాడు. ఏమండి, రాజు వస్తున్నాడు అనే దానికి సూచన. గనుక ప్రియులారా, ఈ యొక్క బూరలు, ఇంకో మాట త్వరగా చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం అండి 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూరల యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. అనగా ప్రభు యొక్క తేజస్సు లేదా మహిమ
దేంతో నింపబడి ఉందండి? బూరలతో నింపబడి. బూర శబ్దం వచ్చినట్టుందట ప్రభు ఆ కొండ మీదకి దిగినప్పుడు. ఇంకా దీని గురించి చాలా చెప్పుకోవచ్చండి. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం కదండి. ప్రభువు తీర్పు తీర్చినప్పుడు 8వ అధ్యాయం 6వ వచనం ఆ మాట కూడా చదువుతాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనంలో ప్రభువారు భూమికి తీర్పు తీర్చబోతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఏమండి? 5-6 వచనాలు. ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఇక్కడ బూరలు ఏమండి దేన్ని చూపిస్తున్నాయి? దేవుని తీర్పును చూపిస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, ఇలా ఈ కొమ్ము బూరలు మొదటి సువార్తను చూపిస్తున్నాయి, సువార్త పరిచర్యను చూపిస్తున్నాయి, సాతానుతో పోరాటాన్ని చూపిస్తున్నాయి. ఇంకా చాలా విషయాలు నేను చదువుతూ వచ్చాను, మీరు గమనించండి. కాబట్టి మొదటిగా ప్రియులారా, అనేకులను పిలుస్తున్న ప్రభు పిలుపును, ప్రేమను చూపిస్తున్నాయి. రెండవది మరణమును జయించిన బలవంతుడైన దేవుని యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నాయి. మూడవదిగా ఆయన రక్షించుటకు శక్తిగల దేవుడని రక్షణను చూపిస్తున్నాయి. 4వదిగా సువార్తను చూపిస్తున్నాయి. ఇక 5వది యెహోషువ గ్రంథం. సమయం అవుతుంది, త్వరగా చదువుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం అండి 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుక భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకుడు వెళ్ళుచూ బూరలు ఊదుచూ వచ్చిరి. ఇక్కడ ప్రియులారా, యెరికో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు జయధ్వనులు చేయుచు ఏం చేశారట? కొమ్ము బూరలు. ఇక్కడ స్పష్టంగా ఉంది. ఏమండి? పొట్టేలు కొమ్ము బూరలు. వినరా? పొట్టేలు కొమ్ము బూరలు అనగా ఇది విజయానికి సూచన కదండి. కడి ప్రభు మనల్ని రక్షించాడు గనక అది విజయానికి సూచన. అందుకే 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం ఏం చదువుతాము? ఆయన ప్రతి స్థలములో మనలను విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు. ఎలాగండి? సువార్త సునాదముతో ఊరేగుచున్నాం. ప్రభు రక్షించిన వారే. ఏమండి? సువార్త ఎవరు ప్రకటిస్తారు? అన్యులు ప్రకటిస్తారా? లేదు కదా. ఎవరు నమ్మారో, ఎవరు రక్షించబడ్డారో, ఎవరు పాపం మీద జయం పొందారో, ఎవరు సాతాను మీద జయం పొందారో వారు లోకానికి చాటుతారు జయధ్వనులు, సువార్త ధ్వనులు. ఇది విజయానికి సూచన. రోమపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఆయన ద్వారా మనము వీటన్నిటిలో ఏం పొందామండి? అత్యధిక విజయమో పొంది ఉన్నాం. 5వదిగా ఈ కొమ్ములు లేదా కొమ్ము బూరలు విజయానికి సూచన. 6వదిగా నేను త్వరగా ముందుకు వెళతాను. 6వదిగా రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 39వ వచనం. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేశారు. ఇక్కడ కొమ్ములు దేనికి సూచన అంటే అభిషేకానికి సూచన. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఏమండి, తైలముతో నింపబడిన కొమ్ములు, ఏమండి తైలముతో నింపబడిన 2 కొమ్ములు అని చదువుతాం. మీ తర్వాత చదువుకోండి. ఏమండి, తైలముతో నింపబడిన 2 కొమ్ములు. గమనించండి. కాబట్టి కొమ్ములు తైలాభిషేకానికి సూచన. ప్రభువు అభిషేకించబడ్డవాడు. ఏమండి, అందుకని క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు. యేసు క్రీస్తు అనగా రక్షించుటకు అభిషేకము పొందినవాడు. ఏమండి, ఇప్పుడు మనం ఇంకొక మాట కూడా చదవాలి. దాన్ని వృధాగా వదిలేయటం మంచిది కాదు. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయము. మీరు రాసుకోండి, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, సమయం వృధా కాకూడదని. 141వ అధ్యాయము 5వ వాక్యము. వారు నన్ను గద్దించుటకు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును తోసివేయకుందునుగాక. వినరా, దేవుని యొక్క దాసులు, అభిషేకం పొందిన వారు దేవుని సన్నిధిలో నిన్ను గద్దించి సరైన మార్గంలో పెట్టి సరిదిద్దడానికి ఒకవేళ కఠినంగా ప్రవర్తిస్తే తోసివేయొద్దు. ఎందుకంటే అది నీకు తైలాభిషేకము. ఏమండి, ఆఖరి మాట 7వది. దేవుని బిడ్డలారా, 7వది 118వ కీర్తన. నేను ముగిస్తాను. 118వ కీర్తన ముగించుకుందాం. 118వ కీర్తన ముగింపు మాటలు చదువుకుందాం. 118వ కీర్తన 27వ వచనం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. వినరా, ఉత్సవ బలి పశువు ఈ బలిపీఠపు కొమ్ములకు కట్టాలి. బలిపీఠపు కొమ్ములకు కట్టాలంటే ఇక్కడ ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తును మన పస్కా పశువు వధించబడెను. ఎక్కడ వధించబడ్డాడు? సిలువనే బలిపీఠం మీద. ఆ బలిపీఠానికి కట్టబడి, మేకులతో గుర్చబడి, బాధించబడి, ధారలుగా రక్తం కారి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచారు. అనగా ఆ తీర్పునిచ్చు బలిపీఠానికి ఆయన తనను తాను కట్టుకున్నాడు. అర్థమైందండి? యోహాను సువార్తలో ప్రభువారు అంటారు, నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దానిని పెట్టుటకును తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఏమండి, ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఇష్టపూర్వకంగా సిలువకు తన్ను తాను, ఆయన ఇష్టం లేకుండా ఎవరైనా సిలువ బలిపీఠం మీద ఆయన కొట్టగలరా? ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు కదండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా అదే ఉంది. తను తానే ప్రాయశ్చిత్తార్థ బలిగా, దహన బలిగా అప్పగించుకున్నాడు. వినరా, అప్పగించుకున్నాడు. ముగింపు మాట చదువుకుందాం. రోమీయులకు వ్రాసిన పత్రిక, ముగింపు మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. భక్తి గారిని ప్రభువారు పిలిచారట సేవకి. పిలిచినప్పుడు ఆయన అన్నారట, అయ్యా
నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను. నేను ఉద్యోగం చేసుకుంటూ ఆరాధన చేసుకుంటాను. నేను సేవ చేసే వారికి నా జీతం అంతా ఇస్తాను, వారి చేత సేవ చేయటానికి సహాయం చేస్తాను. నేను అన్నీ వదిలిపెట్టి వెళ్ళటం కష్టం అయ్యా, నేను రాలేను అన్నాను. ప్రభువారు అన్నట్ట, నేను దరిద్రున్నా? నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? నేను కదా. అలాగైతే అవేవి నాకు అక్కర్లేదు. ఐ వాంట్ యూ, నీవే నాకు కావాలి అని అడిగారట. అప్పుడు ఆయన తనను తాను, తన జీవితాన్ని, ఏమండి, కుటుంబాన్ని విడిచి, ఉద్యోగాన్ని విడిచి, ఆరోగ్యాన్ని విడిచి, జీవిత కాలమంత ప్రాణం పోయేంత వరకు సేవలోనే బ్రతికారు ఆయన. ఇట్టి సేవ నీకు యుక్తమైనది. వినరా? ప్రభువారు పిలుస్తున్నారు. ప్రభువారు మిమ్మలను ఆహ్వానిస్తున్నారు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుని సేవకు దేవుడు పిలిస్తే, దేవుని సేవకు దేవుడు ఆహ్వానిస్తే జాగు చేయబక్క. ప్రభు తను తాను బలిపీఠానికి తాళ్లతో కట్టుకున్నాడు, బంధించి వేసుకున్నాడు, ప్రాణాన్ని అప్పగించి దైవ చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రభువారు నిన్ను కూడా పిలుస్తున్నాడు. ప్రభువారి కోసం ఆ బలిపీఠానికి పౌలు అప్పగించుకున్నాడు, అపోస్తలులు అప్పగించుకున్నారు, ప్రాణం పోవునంతగా దేవుని కొరకు జీవితాలను సమర్పించుకున్నారు. మరి నీవు సమర్పించుకుంటున్నావా? దేవుని కొరకు నిన్ను నీవు అప్పగించుకుంటున్నావా? నిజమే ప్రియులారా, ఈ బలిపీఠపు కొమ్ములు దేన్ని చూపిస్తున్నాయంటే ప్రియులారా, ప్రభువుకు అప్పగించుకోవటాన్ని చూపిస్తున్నాయి. ప్రభు తను తాను బలిపీఠానికి కట్టుకున్నాడు, తను తాను త్యాగం చేసుకున్నాడు. అలాగైతే మనం ప్రభువుకు, ప్రభువా ఇదిగో నా జీవితం, నీ ఇష్టం ప్రభువా, నువ్వు ఎలా వాడుకుంటావు, ఏం చేయమంటావు, నీ కొరకు ఎలా బ్రతకమంటావు, నా జీవితం నీదే అనగలిగే ధైర్యం ఉందా? అలాగైతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఇప్పుడే నీ ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకు నీ జీవితాన్ని త్యాగపూరితంగా అప్పగించుకో. దేవుడు నిన్ను ధన్యులనుగా చేస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.